శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. అందరికీ నమస్కారం. 2019 ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని సంకట సమస్యలు, చికాకులు, అసహనము దాదాపుగా వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి ఫలితాలన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం, అకాల ధన నష్టం, ఆకస్మిక వ్యవహార నష్టం, వివాహ సంబంధ విషయాలన్నీ కూడా వాయిదా పడడం, విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలతలు, ప్రతి పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. అనవసరమైనటువంటి ఈ సెల్ ఫోన్ సంబంధ, ఇంటర్నెట్ సంబంధ వ్యవహారాల్లోంచి బయటపడితే మాత్రమే మీరు ఈ పరీక్షల్లో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా మార్చి నెలలో ఉన్నటువంటి పరీక్షల్లో తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది, ధనుస్సు రాశి వారికి ఏమాత్రం కూడా కుజ, గురు, శని గ్రహాల యొక్క అనుకూలత లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అధిక శ్రమ చేస్తే మాత్రమే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయాన్ని గుర్తించండి. భగవంతుడు మేధా సంపత్తిని పెంచుతాడు, ప్రత్యక్షంగా వచ్చి మీ పరీక్షల్ని రాయడు అన్న విషయాన్ని గుర్తించండి. మేధా సంపత్తిని పెంచడం వల్ల, ఒక జపం వల్ల, ఒక ధ్యానం వల్ల మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి కల్మషమైనటువంటి విషయాల్ని బయటకు పంపించి కడిగేసి శుభమైనటువంటి సంకల్పాన్ని, నిబద్ధతను, నియమాన్ని పాటించి మేధా ప్రవృత్తిని పెంచుతాడు, మేధా సంపత్తిని పెంచుతాడు. దానివల్ల జ్ఞాపక శక్తి పెంచుకొనబడుతుంది. కాబట్టి ధ్యానము, జపం చేసుకొని చెప్తాం మేము. ఆ జప ధ్యానాల వల్ల, దానాల వల్ల మీరైనటువంటి అనుకూలవంతమైన ప్రభావాలు, పాజిటివ్ ఎనర్జీ పెంపొందించుకునేటువంటి అవకాశం ఉండి పరీక్షల్లో సద్బుద్ధితో, పరిపూర్ణటువంటి విషయ పరిజ్ఞానంతో మీరు పరీక్షలు రాస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాసం మొత్తం బాగాలేదు అంటే ఫెయిల్ అవుతారని చెప్తున్నా నేను. కానీ పరిశ్రమ చేస్తే ఉత్తమ ర్యాంకులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చెప్పే భావన. జ్యోతిషం అనేది ఇక్కడే సూచన శాస్త్రంగా చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ ప్రమాదకరంగా ఉంది, కాబట్టి లేజినెస్గా ఉన్నారు, కాబట్టి విపరీతమైనటువంటి దుష్టబుద్ధితో ఉన్నారు, కాబట్టి ఇతరుల మీద ఆధారపడతారు, కాబట్టి మీకంటూ పర్యవేక్షణ, సెల్ఫ్ రియలైజేషన్ పొందడం వల్ల స్నేహితుల్ని, దుష్టుల్ని, మిత్రుల్ని అందరిని పక్కబెట్టి కుటుంబ సభ్యుల్ని మాత్రమే నమ్ముకొని నిరంతరం కూడా పుస్తకాలతో కుస్తీ పట్టినట్టయితే సంపూర్ణటువంటి విద్యాభివృద్ధి పొందుతారు. ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కంట్రీ ఫస్ట్ ర్యాంక్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఎందుకుండవు? ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి 99 ర్యాంక్ వస్తే, 99% మార్కులు వస్తే అందరూ ఫస్ట్ ర్యాంకులే అవుతారు. కాబట్టి 10 ఫస్ట్ ర్యాంకులు రావద్దని చెప్పడానికి ఏం లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేయండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఆర్థిక విషయాలు వెసులుబాటు లేకపోవడం, విచ్చలవిడి ధన వ్యయం, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, పడకూడని పనికిమాలిన వ్యక్తులకి ధనాన్ని ఖర్చు పెట్టడం, అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు బయటపడడం, ఆరోగ్య నిమిత్తమై ఆర్థికంగా నష్టపోవడం, కేశ సంబంధమైన, కంటి సంబంధమైన, పంటి సంబంధమైన అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దాని నిమిత్తం కూడా ధన వ్యయం, భార్యాభర్తల మధ్య ఏదో ఒక రకమైనటువంటి మూడో వ్యక్తి జోక్యం వల్ల అవమానము, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిమాలిన విషయాల గురించి ఇద్దరి మధ్య తగులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ప్రయత్నం చేయండి. మూడో వ్యక్తి జోక్యాన్ని స్టార్టింగ్ లోనే నిరోధిస్తే ఆ వ్యక్తి దూరం జరగడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఎక్కువ ఏర్పడతాయి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ప్రతి ఒక్క బోడి మల్లన్న సలహా వినడం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక్క పైసా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆలోచించి మీ విచక్షణ జ్ఞానాన్ని, మీ యొక్క తల్లిదండ్రులను, మీ గురువులు లాంటి వారిని ఆదరణ పొందుతూ మీ దాంట్లో పెట్రోల్ పెట్టండి, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. కాకపోతే ఈ మాసం మొత్తం కూడా మీకు ఆర్థికమైనటువంటి సౌకర్యము లేదు అన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి ఉన్న షేర్ మార్కెట్లో దాంట్లోనే పెట్రోల్ పెట్టకుండా దాన్ని అలా పొడిగించుకునే ప్రయత్నం చేయడం వల్ల సానుకూలత ఉంటుంది. మరొక మాసంలో మీకు ఆర్థికమైనటువంటి అధిక ధనాభివృద్ధి కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని రహస్య సమాచారాన్ని సేకరించకండి, పనికిమాలిన విషయాలను తరదూర్చకండి, ఇతరులను మోసం చేద్దామన్నటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. ఆ మోసం వల్ల ఉన్న స్థానం కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. గర్భవతులకి గర్భస్రావమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కింద పడడం వల్ల, తడి నేల మీద పడడం వల్ల, పడకూడని పదార్థాలు తినడం వల్ల అటువంటి ఇబ్బందికరమైనటువంటి అశుభవార్త వినే అవకాశం కూడా గర్భవతులకి కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించడం ఈ మాసంలో ఉత్తమంగా చెప్పబడుతోంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండము, గర్భవతులు జాగ్రత్తగా ఉండము, అనవసర ధన వ్యయాన్ని నివృత్తి చేసుకోవడము, వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవడము, పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడము నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి.
అనుకోని విధంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ప్రతికూల ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సందర్శన ఎక్కువగా ఉంటుంది. దుష్ట సాంగత్యము, అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. మద్యపాన సేవనము, వాహన ప్రమాదము, ఇతరుల మరణానికి కారణమయ్యి జైలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. రాజకీయంలో నీచమైన స్థాయికి దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సాక్ష్యంతో మీరు పట్టుబడేటువంటి అవకాశాలు రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి రావచ్చును, లేదా లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని అనారోగ్యాలు, ధన నష్టాలు, వ్యవహార భంగాలు, లేనిపోని విదేశీయాన ప్రయాణాలు నష్టాన్ని కలిగించడం, లేదా విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా ఉండడం, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తప్పనిసరిగా ప్రయాణం కావలసిన అవసరం ఏర్పడడం, లేనిపోని నిందలు, అమాయకత్వమైనటువంటి కార్యక్రమాల వల్ల తీవ్రమైనటువంటి సంఘర్షణ ఏర్పడడం, మీ పిల్లల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ పిల్లలు మీ మాట కాదని మీ పరువుని బజార్న పెట్టేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. లేదా పిల్లలకి ఏదైనా అనారోగ్య సూచన లేదా ప్రమాద బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు అది విచారకరమైన వార్తగా సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో మొత్తం కూడా అత్యంత జాగ్రత్తగా మీ ప్లానింగ్ వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేనిపోని వ్యక్తులను కలుసుకోకండి. అనవసరపు వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదు. కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తండ్రి తరపు బంధువుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం వినేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. సోదరీమణుల మధ్య కూడా వివాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాస్త మాట పట్టింపులకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అవివాహితులకి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నిశ్చితాంబులాదులు రద్దయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు గౌరీదేవి ఆరాధన, గౌరీదేవి అష్టోత్తరనామపారాయణ, శివ ఆరాధన చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును. తప్పకుండా ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.